హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట. రైస్ కుక్కర్లో ఇడ్లీ అయితే చేస్తున్నాను. రైస్ కుక్కర్లో ఏంటి అని అనుకోకండి, రైస్ కుక్కర్ గిన్నెలు అయితే చేస్తున్నాను. అండ్ ఇంకో వైపు వచ్చేసి పప్పు కూడా పెట్టేశాను అనమాట. అండ్ ఇంకో వైపు ఇడ్లీలలోకి వచ్చేసి పల్లి చట్నీ అయితే చేసేసాను అనమాట. అండ్ పిల్లల కోసం వచ్చేసి పాలు కూడా కాగబెట్టేశాను. అండ్ ఇడ్లీ బ్యాటర్ అయితే కొంచెం మిగిలిపోతే అది ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను రేపటి కోసం వచ్చేసి. ఇవన్నీ ఇలా పూర్తి అయిపోయాక నిన్న మా వారు వచ్చేసి ఫ్రూట్స్ తీసుకొచ్చారనమాట. మస్క్ మెలన్ తీసుకొచ్చారు. బాబుకి అయితే అది కట్ చేసి ఇవ్వాలి తర్వాత. అండ్ ఇదంతా పూర్తి అయిపోయాక ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇడ్లీ కంప్లీట్ అయిపోయాక నేను వచ్చేసి ఇక రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయితే ఉడికిపోతుంది కానీ ఇంకా పప్పు మాత్రం కాలేదనమాట. ఇక అది అయ్యేలోపు ఇక పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ తినిపిద్దామని చెప్పి ఇడ్లీ అయితే పెట్టేశాను. నిన్న ఈవినింగ్ వచ్చేసి చారు చేశాను అనమాట. ఆ చారు కూడా చాలా బాగుంటుంది కదా ఇడ్లీలో అని చెప్పి అయితే పెట్టి ఇచ్చేసాను అనమాట. పిల్లలైతే అసలు ఇడ్లీ తినరు, ఎలాగో అలాగైతే తినిపించేసి వచ్చేసాను అనమాట. వచ్చేసాక గోంగూర పప్పు అనమాట ఈరోజు నేను చేసేది. ఆ గోంగూర పప్పు కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాబుకి లంచ్ బాక్స్ అయితే అవి కట్టేసేయాలి. ఇదే అండి ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసిన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.